అలాగే మన యొక్క కలయికకు కారణమైన జ్ఞాన పితామహులు మైత్రేయ బుద్ధ భగవాన్లైన ప్రతి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. సమస్త భక్తికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 23వ రోజులోకి ప్రవేశించాం. అపూర్వం అనుకోని చిన్న అవాంతరాల వల్ల మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేయలేకపోయాం. ఈరోజు పూర్తిగా దాన్ని సరిచేసి మళ్ళీ యథావిధిగా రోజు ఎలా ఉంటామో అలా ఉంటుంది రేపటి నుంచి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మరొకసారి మీ అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మీతో కలుసుకునే మహాభాగ్యం నాకు దక్కినందుకు కొన్ని ధర్మాల గురించి మనం తెలుసుకుని, ఎన్నో ధర్మాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైన ఆ ధర్మాలను ఏంటో మనం తెలుసుకుందాం. నేను ఎంతవరకు తెలుసుకున్నాను? ఆ నాలుగిటి చుట్టే మొత్తం ధర్మాలన్నీ ఆధారపడి ఉన్నాయి. ఒకటి శరీరము, 2 మనస్సు, 3 బుద్ధి, 4 ఆత్మ. మొత్తం కంప్లీట్గా మానవుడి యొక్క జీవన విధానము, ఏ వ్యవస్థకైనా, ఏ ధర్మాలకైనా ప్రతిదానికి ఈ 4 ఉంటుంది. అనుభవసారం అంతా ఆచరణలో పెట్టవలసింది, తెలుసుకోవలసింది ఈ యొక్క 4 మూల స్తంభాలు. అందుకే నిన్న విశేషంగా శరీర ధర్మం చెప్పుకున్నాము. శరీరము ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ టు శుద్ధి. ఆ రెండు అందుకే రిలేటెడ్. అంటే మనసు ఎప్పుడు శరీరం వైపు ఉంటుంది, బుద్ధి ఆత్మ వైపు ఉంటుంది. 4 2 అవుతాయి. ఆ 2 ఒకటవుతుంది. దాని పేరు ఏకత్వము, అది నిర్గుణము. ఈ 4 ఉంటాయి అక్కడ. 4 యొక్క గుణాలు ఉంటాయి అక్కడ. ఏది ఎక్కడ మనల్ని వదిలిపెట్టిపోదు. 4 రంగులు ఒక గ్లాసులో పోస్తే అది మొత్తం కలిపిస్తే ఒక రంగు అవుతుంది. అట్లాగే మన 4 గుణాలు ఒక గుణంగా మారుతుంది. దాని పేరు నిర్గుణం. అందులో ఈ 4 ఉంటాయి. అందుకే ఆ స్థితిలో ఉన్న వ్యక్తులు చక్కగా తమో గుణంలో ఉంటారు, రజోగుణంలో ఉంటారు, సాత్వికము, శుద్ధ సాత్వికం. మ్యూట్ చేయండి, ఎవరో ఆడియో మ్యూట్ చేయండి, ఇబ్బంది వస్తుంది. ఆడియోని మ్యూట్ చేయండి. సంవత్సరావు గారు ఆడియో మ్యూట్ చేయండి ఎవరు. మై డియర్ ఫ్రెండ్స్, 2వ ధర్మము మనసు, మనకు సంబంధించి. స్వధర్మము చిత్తవృత్తి నిరోధ. ధ్యానం ద్వారా ఎప్పుడైతే ఈ మార్గంలోకి ప్రవేశిస్తామో, ఈ ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం స్వధర్మం అంటే. అందుకే భగవద్గీతలో స్వధర్మము కన్నా మించింది లేదు, పరధర్మం కన్నా స్వధర్మమే మేలు అని వారు చెప్పారు. స్వధర్మము, స్వ అంటే లోపల ఉన్న ఆత్మధర్మము, స్వ అంటే నా యొక్క ధర్మము, అంతర్గత ధర్మము. చేసే పనులలో అందుకే ఇది
కామార్థ ధర్మ మోక్షాల్లో మనసుకు అర్థమనే రెండవది అత్యంత ప్రధానమైంది. అందుకే మనసు గురించి ఎప్పుడూ మై డియర్ ఫ్రెండ్స్ వ్యతిరేకంగా మాట్లాడడం కానీ వ్యతిరేక దిశ ఆలోచించడం కానీ చేయకండి. ఊరికే చెప్పలే యోగ మనసును చంపంగా మనసందే ముక్తి అన్నాడు. చూశారా ఎంత గొప్ప కొటేషన్. మనసున చంపంగా మనసందే ముక్తి. మనసులోని ముక్తి మరి ఒక్క చోట వెతుకబోవువాడు వెర్రివాడు కొర్ర చంకబెట్టి గొల్ల వెతుకు రీతి. అశమాషగా ఆ మనసు యొక్క ఆ మూలాన్ని దర్శించినప్పుడు ఆ మనసు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగారు. అందుకే దాని యొక్క మూలం తెలిస్తే ఆ మనస్సుకు అంటే ఆ రజోగుణానికి భగవంతత్వానికి ఉన్న సంబంధ బాంధవ్యం ఏమిటో తెలుస్తుంది. అనంతమైన శక్తి కలిగి ఉంటుంది. ఈ పనులు మనోవేగంతో అవుతాయి. దాని పర్పసే అది. అందుకే అహంకారము అలంకరణగా మారుతుంది. అహమే లేని వ్యక్తి జంతువులాగా హాయిగా ఉండగలుగుతాడు, కానీ ఆత్మ యొక్క ఎదుగుదల జరగడం అసంభవం. అందుకే జంతు సామ్రాజ్యం యొక్క సృష్టి జరిగిన తర్వాత మానవుడి యొక్క ఆవిర్భావం జరిగింది. ఏమేమి ఎలాంటి వనరులు అయితే వీడి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుందో అవన్నీ మనకు అహం అనేది గొప్ప వరం అది. అందుకే అహము అవగాహన నుంచి అలంకరణగా మారాలి. 3 స్థితులలో ఉంటుంది. ఈ సజ్జన సాంగత్యాలు, స్వాధ్యాయాలు ఇవన్నిటినీ వల్ల మనకు మనసు ఆ పనికిరాని ఆలోచనల వైపు పోకుండా పనికొచ్చే ఆలోచనల వైపు పోతుంది. నిస్సంగుడు అవుతాం. సత్సంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. దీన్ని దృష్టిలో పెట్టుకునే వారు అంత పెద్ద కొటేషన్ చెప్పారు. ఎక్కడ సత్సంగము, ఎక్కడ జీవన్ముక్తి, ఎక్కడ మొదలై ఎక్కడ ఆగిందో చూడండి. ఎవరు అందుకే ఆ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉన్నాయి. 4 పిల్లర్స్. అందుకే మనము ఇల్లు నిర్మాణం చేసిన పిల్లర్స్ ముందేస్తాము, దానికి ఈ పిల్లర్కు ఆ పిల్లర్కు జైంట్ వేస్తాం. దాని పేరు బీమ్ అంటారు. అనుసంధానం. పిల్లర్స్ ఉన్నాయి, వాటికి బీమ్ లేదు. మనకు ఇప్పుడు ఉండే లేని స్థితిలోకి వెళ్ళిపోయాం. జన్మ తీసుకునేటప్పుడు అన్ని కలిసే ఉంటాయి. తీసుకున్న తర్వాతనే మన అజ్ఞాన చేష్టల వల్ల విడిపడిపోతుంది. మన కట్టడం కూడా అలాగే ఉంటుంది, మన పిరమిడ్ నిర్మాణం కూడా అలాగే ఉంటుంది. మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రమే పిరమిడ్ అన్న. మన శరీర నిర్మాణం కూడా మన మిత్రుడు డాక్టర్ లక్ష్మణ్ మంచిర్యాల గారు వారు ఒక గొప్ప విషయాన్ని నేను వారి ద్వారా తెలుసుకున్నాను. జూమ్ క్లాస్లో బ్రెయిన్ లో ఎన్నో ఉన్న ఆ సెల్స్ అన్ని పిరమిడ్ షేప్ లో, ఆ సెల్స్ కు పిరమిడ్ సెల్స్ అనే నామకరణం చేశారంట శాస్త్రజ్ఞులు. కానీ గమ్మత్ ఏంటంటే నేను దర్శించినప్పుడు శరీరంలో ఆ కణాలన్నీ నాకు పిరమిడ్ షేప్ లోనే కనబడ్డాయి. ఎట్లాగైతే ఆ మొక్కజొన్న కండకు ఆ పొత్తుకు ఆ గింజ ఎలా అమరి ఉంటాయో సేమ్ అలాగనే ఉంది లోపల సిస్టమ్. నో డిఫరెన్స్. ఆశ్చర్యపోయాను ఆ అమెరికా చూసి. కొన్ని వేలు ఎన్నోసార్లు దర్శించాం ఆ మొక్కజొన్న అక్కడి
ఆ కంకిని. కానీ ఆ పర్పస్ అది నేను లోపల దాన్ని దర్శించేంత వరకు తెలియదు. వారెవ్వా ఏమా నిర్మాణం అనుకున్నా. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మణిపూరకమది అత్యంత ప్రధాన కేంద్రం, అది భగవంతుడి కేంద్రం. సమస్తానికి మూలం అక్కడ, అషామాషి కేంద్రం కాదు అది. అందుకే ఎప్పుడైతే ఈ స్వధర్మంలోకి వస్తామో, ధ్యాన మార్గంలోకి వస్తామో, అప్పుడు ప్రతి దాని మీద అవగాహన రావడం మొదలవుతుంది. అంతకుముందున్న మన ఆలోచన విధానం అంతా మారిపోతుంది. కుటుంబ వ్యవస్థ మీద, సంఘంలో మసలుకునే విధానంలో, శరీరాన్ని పోషించే విధానంలో, ఆహారం తీసుకునే విధానంలో అక్కడ మొదలవుతుంది ఆ ఆలోచన. అందుకే ఆహారము, ఆనాపానసతి రెండే, 3 సేవ అంతే. 25, 25, 25, 25 4 25 కలిస్తే 100 తిరుగును. ఒక 25 శరీరము, 25 మనసు. ఇది ప్రాపంచిక జీవితానికి సంబంధించి. ఒక 25 బుద్ధి, 25 ప్లస్ ఆత్మ = 100. అదొక 50, ఇదొక 50. ఇలాగే విభజించబడి ఉంది మొత్తం మన కేంద్రాలు. ఆశ్చర్యపోయాను ఆ కేంద్రాల్ని దర్శించినప్పుడు. ఆ 4 కేంద్రాలు కలిసే ఉంటాయి, దేనికి దానికి సంబంధం లేకుండా ఉంటుంది లోపల. అదే విచిత్రం. ఏముంది అని చూస్తే ఆ విడిపోవడానికి కారణము ఆ అజ్ఞాన తెరలు అడ్డుగా ఉన్నాయి. ఒకటే దగ్గర ఉన్నాయి, ఇలాగే ఉన్నాయి, కానీ దేనికి దానికి సమన్వయం లేదు. ఒక ఇంట్లో ఉన్నాం, కుటుంబం, కానీ ఎవరి మధ్యన సమన్వయం లేదు. మన భారతి మేడం గారు మీకు నిన్న వారు చెప్పారు వారి యొక్క అనుభవాన్ని. 11 రోజులు ఎంత నరకయాతన అనుభవిస్తుంది. ఆ రోజు చిన్న సంఘటన, సిల్లి, కానీ ఆవిడ 11 రోజులు నాతో ఇంట్లోనే ఉన్నాం, కూడి ఉన్నాం, కానీ కూడిలేం, మాటలు లేవు మధ్యన. మళ్ళీ కలిసి పనులు చేస్తున్నాం, కానీ కలిసిలేం. అదే లైవ్ ఎగ్జాంపుల్. నా లోపల ఉన్న ఒక ప్రాసెస్ జరిగింది. ఆ స్త్రీతత్వం విడిపడ్డది. ఆ విడిపడ్డ మరుక్షణం, సెకండ్స్ కూడా లేట్ కాలేదు, ఆ చిన్న సంఘటన జరిగింది. ఆవిడ మళ్ళీ ఏ రోజైతే నేను ఆ కలయిక జరిగిందో వితిన్ సెకండ్స్ నా దగ్గరికి వచ్చింది, మళ్ళా నార్మల్ స్థితిలోకి వచ్చింది. అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే ప్రాపంచిక జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనకాల ఆధ్యాత్మిక పరమైన మార్పులు దాగి ఉన్నాయి. ఇక్కడ సరి అయితేనే అక్కడ సరి అవుతుంది. అందుకే 1000 అక్కడ, 3000 ఇక్కడ. వాడు సరిగా ఉన్నాడు నాయన, నువ్వు సరి చేసుకొని 3 గుణాలలో తమో రజు సాత్విక గుణాల దోషం ఉందని చెప్తుంది ఇది. ఆశ్చర్యపోయాను ఆ సంఘటనకు. నేను ఆ లోపల జరిగిన దానికి సెకండ్స్, సిల్లి విషయం అని అలగడానికి కూడా మరి అస్సలు నవ్వుతారు. తను స్వీట్ చేస్తుంది. 25th నాడు ఒక గొప్ప సంఘటన జరిగింది. ఆ రోజు మనకు ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు స్వీట్ అయిందా అడిగాను, అంతే, ఒకటే మాట. నన్ను చూసుకుంటూ చేస్తున్నాను, కనబడలేదా అని, అంతే. అలా ఉంటుంది. అది సహజం. అది వియోగం జరగవలసిందే. అందుకే భార్యాభర్తల మధ్యన ఎప్పుడు వియోగం ఉంటుంది, మళ్ళా కలయిక ఉంటుంది. ఆ కలయిక, ఆ వియోగం జరిగి మళ్ళీ కలయిక జరిగినప్పుడు ఒక అపురూపమైన బాండింగ్ ఏర్పడుతుంది. అందుకే శివపురాణాన్ని దర్శిస్తే రామాయణంలో, మహాభారతంలో, ఆ శివపురాణంలో బోలెడు ఘట్టాలున్నాయి. ఎన్నిసార్లు పార్వతి ఒకసారి, శివుడు ఒకసారి అలిగి ఎన్నిసార్లు వాళ్ళు
ఒకరికొకరు దూరంగా ఉన్నారో లెక్కేలేదు. కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే అరే వాళ్ళు నీళ్ళలా కలిసి ఉండాలనే పదం వస్తుంది. ఎలా ఉంటారు చెప్పండి? వైరుధ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆధ్యాత్మిక సత్యాలన్నీ తెలుస్తాయి. ఆవిడలో 11 రోజులు భారతి మేడంలో ఆ మదన జరగడం వల్ల ఆ నేను అనే ఆ సత్యాన్ని ఎన్నో రోజులుగా ఆవిడ ఒక బ్లాక్ ఉంది. ఆ బ్లాకు ఆ 12వ రోజు తొలగిపోయింది. అది కొన్నేళ్లుగా ఆవిడని ఇబ్బంది పెడుతుంది. అది నాకు తెలుసు. ఆవిడ వాయిస్ మారిపోయింది. ఆ 12వ రోజు ఆవిడ మాటల్లో ఉన్న ఆ మాధుర్యం గమనించగలిగా. అందుకే మనసు యొక్క బుద్ధి యొక్క ఈ రెండే అత్యంత ప్రాధాన్యం. ఈ ఎమోషన్స్, బాధలు, ఇబ్బందులు మొత్తం ఈ రెండిట్లనే ఉన్నాయి. అందుకే ఇది స్త్రీతత్వానికి ప్రతీక. ఈ రెండు, మనస్సు, బుద్ధి. అందుకే స్త్రీలు అత్యంత నేర్పుగా, అత్యంత అనుకువ, చక్కటి సలహాలు ఉరికే రాల వచ్చేసి మాత కార్యేషు మంత్రి కార్యేషు. ఎలాంటి కార్యం చేసినా మంత్రిలాగా సలహాలు ఇస్తారు వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే నేను ఎలాంటి నా ఒప్పుకోదు. ఎందుకంటే ఆ జెన్యూస్కోపోయింది. కానీ జరిగే నష్టం జరిగిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అరే రే వాళ్ళు సరిగ్గా సలహా ఇచ్చారు, మనం అనవసరంగా పప్పులో కాలేసాం. అప్పటికే జరగవలసింది జరిగిపోయింది. మనసుకు బుద్ధికి నిలువెత్తు నిదర్శనం స్త్రీతత్వం. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మనసు బుద్ధి లేని వ్యక్తి ఎలా ఉంటాడో, ఉప్పు కారం లేని కూర ఎలా ఉంటుందో, స్త్రీతో సహజీవనం లేని మనిషి యొక్క, మానవుడి యొక్క ప్రయాణం అలాగే ఉంటుంది. కొన్ని జన్మలు తీవ్రంగా సాధన కోసం 200, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాల సాధన చేసినాం అనేక జన్మల్లో. ప్రతి ఒక్క ప్రేమ మాస్టర్ వితౌట్ ఆ సాధన లేకుండా అసంభవం. పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఉండడం, ఇక్కడ కుదురుకోవడం అసంభవం. నన్ను నేను తెలుసుకున్నప్పుడు, నా సాధన గురించి తెలిసినప్పుడు కాస్త చూస్తే అందరి విషయం నాకు అర్థమైంది. అరే రే రే అందుకే పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇస్ సద్గురులతో కూడిన మూమెంట్. తీవ్రమైన సాధన, ఇట్లాంటి సాధకులు. అందుకే కాస్త రోజు ఒక 5-6 గంటల సాధనతోటి మనల్ని మనం తెలుసుకుంటూ ఆ ఉన్నతమైన మెట్టుని చేరుకోవడం జరుగుతుంది. ఇదంతా నేను ఇన్ని రోజుల నా సాధనలో నేను ఏం తెలుసుకున్నా అంటే, ఇదంతా నాకు తెలిసిందే, గతంలో జరిగిందే, మళ్ళీ జరుగుతుంది. ఆ ప్రతి దాంట్లో శుద్ధి, బుద్ధి, సిద్ధిలో వీటన్నిట్లలో చిన్న ఒక గీత పెట్టుకుంటాం, కంప్లీట్ కాకుండా ఒకటి. ఆ పరిస్థితిలో అలాగే ఉంటుంది. దానికోసం ఒక జన్మ. అది కొత్తగా ఉంటుంది. అలాంటి కొత్త నేను దర్శించినప్పుడు నాకు దివ్యమైన, మధురమైన స్మృతులు ఇస్తూ ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సధర్మము అత్యంత ఉన్నతమైంది. ఆ సధర్మంతో మనసు మనం పరిప్రవేదాలు పోతున్న మనసుని, తీవ్రమైన ఒత్తిడికి, బాధకు గురవుతున్న మనసుని ప్రశాంత స్థితిలో ఉంచగలుగుతాం. అది ప్రశాంత స్థితి రానంత వరకు జీవన్ముక్తి లేదు. అంటే జీవితంలో డే టు డే లైఫ్లో నువ్వు చేసే కర్మలు అంటుకొని విధంగా జీవన్ముక్తి అంటే అదే. జీవనంలో ఏది అంటుకునే విధంగా మనం చేసే పనులు ఉండడమే జీవన్ముక్తి. పాక లెక్క ఒక దిక్కు పోతూ ఉంటుంది, కొత్తది మటుకు యాడ్ కాదు. ప్లస్ నో ప్లస్, అంతా మైనస్. దాన్ని జీవన్ముక్తి అన్నారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, స్వధర్మము
ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటావో అప్పుడు సంఘంతో సరిగా ఉంటాం, కుటుంబంతో సరిగా ఉంటాం. ఇక్కడ మొదలవుతుంది కుటుంబం పట్ల సుధర్మం లేదు, ఉంటాము కానీ ఇలాగే ఉంటుంది. సంఘంలో ఉంటాం, ఈ సంఘ ధర్మము, ఈ 4 ధర్మాల్లో సంఘ ధర్మం వర్తిస్తుంది. ఎవరితో సరిగా ఉంటాం మనం. అందుకే మనసు యొక్క ఆ మూలాన్ని అర్థం చేసుకోగలిగితే, మనసు అంటే ఏమి లేదు, ఆలోచనే సృష్టికర్త. ఆహారంలోంచి ఆలోచన, ఆలోచనలోంచి నీ వాక్కు. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నావో అదే మీరు, అదే నువ్వు, గుర్తుపెట్టుకో. వాళ్ళ ఆహారం తీసుకునే విధానాన్ని గమనించగలిగితే వాళ్ళ గుణాన్ని మనం ఒక్క క్షణంలో చెప్పేయచ్చు. తమో గుణమైన ఆహారాన్ని తీసుకుంటే ఈ రజోగుణము రంకెలేస్తుంది. ఆ మనసు, ఆ రజోగుణము తగ్గాలంటే ఎంత సాత్వికమైన ఆహారం ఉంటే అంత తగ్గి ఉంటావు, అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. అందుకే మనని మనం గమనించుకోగలిగితే ప్రతిదీ తెలుస్తుంది. చాలా పెద్ద. అందుకే సిద్ధార్థ గౌతముడు తను గజేంద్ర మోక్షం పొందినప్పుడు, ఆత్మ యొక్క ఆ స్థితులన్నీ తెలుసుకున్నప్పుడు అక్కడ వచ్చింది ఆయనకి అష్టాంగ మార్గం. సరి అయిన జీవన విధానం, సరి అయిన సంకల్పాలు, సరి అయిన ఆలోచన, సరి అయిన ధ్యానం, సరి అయిన జీవన విధానం, ఇవన్నీ సరి అయిన సరికాంది ఉంటుంది, సరి అయింది ఉంటుంది. ప్రతిదీ అవసరమే, ఏది వదలడానికి ఏది లేదు ఎక్కడ. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర, చిత్తము, అహంకారం ప్లస్ ఆత్మ. ఈ 9 నవవిధ ధర్మాలు. అంటే వాటి మనము స్వధర్మంలోకి వచ్చి సాధన మార్గంలో వచ్చినప్పుడు వాటి యొక్క స్థితులు మారుతాయి. అందుకే ఈ పక్క ఎక్కువ ఉంటుంది, ఈ పక్క తగ్గించేది ఉంటుంది. ఎక్కువ అయింది తెలుస్తుంది ఇక్కడ. అందుకే లోభం అనేది ఇక్కడ భగవంతుడు మనకు ఆ లోభ గుణాన్ని పైన ఇక్కడ ఈ పక్క కుడి పక్క నుంచి కిందికి. అందుకే కుడి పక్క ఎప్పుడు ఆధ్యాత్మిక సంబంధించింది, ఎడం పక్క ఎప్పుడు ప్రాపంచికానికి సంబంధించింది. ఇది ఆధ్యాత్మిక శక్తి, ఇది ప్రాపంచిక శక్తి. ఈ వైపు శరీరము, మనసు ఉంటుంది, ఈ వైపు బుద్ధి, ఆత్మ ఉంటుంది. కానీ ఈరోజు ఒక గొప్ప సత్యాన్ని మీకు నేను చెప్పదలుచుకున్నాను. రామాయణంలో లక్ష్మణుడు బుద్ధికి ప్రతిరూపం. మంచి లక్షణాలు ఎక్కడొస్తాయి? బుద్ధిలో ఉంటాయి మంచి లక్షణాలు. మనసు కోతి బుద్ధి, కోతి లాంటిది. కానీ బుద్ధి లక్షణంగా ఉంటుంది లక్ష్మణుడు. గమ్మత్ ఏంటంటే అది తెలుసుకున్నప్పుడు అంతకంటే ముందు ఒక రోజు నాకు ఒక ప్రశ్న పడ్డది. అరే, ఈ శివపురాణంలో అసలు ఈ నందిప ఎవరు? కొన్ని సందర్భాలలో పార్వతి లేదు, కానీ నందీశ్వరుడు మటుకు ఎలవేళలో ఉన్నాడు అంటుకుని శివుడెంబడి. ఎవరి నంది? ఏమిటి వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ఆ సాన్నిధ్యం అనే ఆ ప్రశ్న నాకు ఉదయించింది. అలాగే ఆ ఉదయం సమయంలో ఒక 7 o'clock ఆ సమయంలో పడుకున్నాను. అప్పుడు మొత్తం దానికి సంబంధించిన మొత్తం ఆ సబ్జెక్ట్ అందింది. ఆ రోజు తెలిసింది, రామాయణంలో రాముడికి సేవకుడుగా బుద్ధి ఉంటుంది, ఆత్మకు. శివపురాణంలో మనసు ఆత్మ దగ్గరికి వెళ్తుంది. మనసు సేవకుడుగా ఆ వైపు చూస్తుంది మనసు. నందీశ్వరుడు అవుతాడు, నందీశ్వరుడు మహానందీశ్వరుడు అవుతాడు. మనసు మహానందీశ్వర తత్వాన్ని, మహాశక్తిని సంతరించుకుంటుంది శివపురాణం. దానికి
ఈ మనసు ఇటు నుంచి అటు ఎలా పోయింది, అందుకే అక్కడ ఈ బుద్ధి ఇటు వస్తుంది. శరీర ధర్మం పర్ఫెక్ట్ గా ఉంటుంది, అప్పుడు బుద్ధి ఇక్కడ దాని చూపు ఇటు పడ్డ మరుక్షణం శరీరం వైపు, దీని చూపు అటు పడుతుంది ఆత్మ వైపు. అది గొప్పగా ఆ సేవలు గొప్ప స్థితిని అందుకుంటుంది. ఇది ఇటుది అటు, అటుది ఇటు అయ్యేది మహాభారతంలో ఘట్టం ఉంది. శివపురాణంలో ఉండుంటుంది, కానీ నేను ఇంకా దాన్ని నేను దర్శించలేకపోయాను. ఎక్కడో ఒక దగ్గర దానికి గ్యారంటీగా లేకుండా పోదు. అందుకే మన సాధన మార్గంలోకి వచ్చినప్పుడు ఈ మనసు అనేది ఎప్పుడు ఆ స్థిరత్వంలోకి వస్తుందంటే, ఇది ఆ వైపు చూడడం మొదలు పెట్టినప్పుడు, ఇది ఈ వైపు చూడడం మొదలు పెట్టినప్పుడు శరీర ధర్మంలో మరింతగా గొప్పగా ఉంటుంది. ఇక్కడ మనసు పరిపరివేదాల పోయే మనసు ఎప్పుడు ఆ సేవ మార్గంలో ఉంటుంది. నేను 2014 వరకు ఇప్పుడు ఇదంతా అర్థమవుతుంది. 2002లో ధ్యానంలోకి వచ్చినా ఏ రోజు పట్టమని 10 నిమిషాలు నేను ధ్యాన స్థితిలో లేవు గ్యారంటీగా చెప్పగలను. ఏ అనుభవం లేదు. ఏదో గంట అయితే కూర్చున్న వాడిని, ఆలోచనలు అలా గడిచిపోయేది. కానీ ఈ మనసుని మటుకు ఆత్మసేవ మార్గంలో పత్రి గారితో పాటు వారి సేవలో, ఈ పిఎస్ఎస్ఎం యొక్క సేవలో మటుకు 100% ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇప్పుడు తెలుస్తుంది దాని యొక్క పరాకాష్ఠని ఈ రోజు నేను తెలుసుకోవడంలో ఎంత అద్భుతమైన పాత్రను ఆ సేవది. అందుకే మనం సంసారంలో నిర్వాణం, సంసారంలో ఉంటూనే మనల్ని మనం తెలుసుకోవాలి అంటే సేవ ఒక్కటే శరణ్యం. రోజు 24 గంటలలో కంప్లీట్ ధ్యానంలో ఉంటే కుటుంబ ధర్మాన్ని ఎవరు చూడాలి? సంఘంలో మన ధర్మాలు ఉంటాయి. శరీర ధర్మం దేని వదిలేయడానికి లేదు. ఏది అతి చేసినా యు కమ్ అగైన్. అన్నిటినీ బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే సాధన నుంచి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే నేను ఈ ధ్యానం అలా మొదలుపెట్టినప్పుడు, తీవ్రమైన తపన వచ్చినప్పుడు మిత్రులు రాజశేఖర్ గారి ద్వారా ఆ మాస్టర్స్ నాకు కొన్ని సందేశాలు పంపేవాళ్ళు. స్టార్టింగ్ లో నాకు నిలకడ లేదు, ఎలా తెలుస్తుంది? వాళ్ళు అప్పుడు చెప్పారు, ఓరు నాయన నీ వెనకాల పడ్డం మేము, నీ ప్రణాళిక వచ్చింది, నువ్వేమో అందుకోవట్లేదు, ఆ మనసు యొక్క మాయల పడి ఇప్పటికైనా మేల్కో, చాలా ఇబ్బందులు, ఇంకా దీనమైన పరిస్థితిలోకి వెళ్తావు, తర్వాత నీ ఇష్టం స్వామి అని ఒక హెచ్చరిక లాంటిదే వారు చెప్పడం, వారి ద్వారా దాన్ని నేను సీరియస్ గా తీసుకోవడం. అప్పుడు కాస్త నా మనసు ఉపశమనమై కాస్త ఆహారంలో మార్పులు చేసుకుని అప్పుడు నాకు తెలియడం మొదలైంది. ఒకరోజు ఇంకా ఆలోచనలు వస్తున్నాయి, ఏమిటా అని చెప్పి నేను శ్వాస దగ్గరికి వెళ్తా ఉంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్వాసను గమనికపోయినప్పుడు నా మైండ్ మీద తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవాడిని. చాలా ప్రెషర్ పడేది. అది మరింత ఆందోళన అలజడికి దారితీసేది. ఎలా దీని నుంచి బయటపడ? అప్పుడు పైనుంచి గమ్మున కూర్చోండి స్వామి అని, చుమ్మా ఇరు, తమిళ్లో ఒక పదం ఉంది, చాలా గొప్ప పదం. గమ్మున కూర్చోను, ఏం చేయమాకు. సారు ప్రతిసారి అనేక సందర్భాల్లో చుమ్మా ఇరు అంటారు వారు. గమ్మున కూర్చోండి, ఏం లేదు, గమ్మున కూర్చోండి అంతే. అలా ఎప్పుడైతే నేను గమ్మున కూర్చొని నీ అంతరంగాన్ని గమనించుకోమని చెప్పినప్పుడు, అలా మొదలు పెట్టినప్పుడు, మేడం మ్యూట్ చేయండి, అలా మొదలు పెట్టినప్పుడు ఒక గాఢమైన ప్రశాంతత స్థితిలోకి వెళ్ళడం జరిగింది. ఇంకా ఆలోచన లేవు. అప్పుడు చెప్పారు, నీకు శ్వాసతో ఏం పని ఆయన, అది నీ దగ్గరికి వస్తుంది, నువ్వు దాని దగ్గరికి పోపలేదు, తనకు తానుగా వస్తుంది. అది ఎప్పుడు వచ్చింది? గజేంద్ర మోక్షం జరిగేటప్పుడు శ్వాస శక్తి మాత్రమే ఆ గజేంద్ర మోక్షం ఛేదించింది. ఆ సుదర్శన
చక్రం విస్ఫోటం జరిగింది. అది ఆషామాషి కాదు. నన్ను నేను తెలుసుకునే పరిణామ క్రమంలో ఒకరోజు ఆదేశించాను నా మనసుని, నా ఆలోచనని, ఆగండి మీరు. ఏమి అంటే ఒక స్థితి పోయినప్పుడు మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరవలసిందే. ఆగిపోయే ఆలోచనలన్నీ ఒక్క నిమిషంలో అర్థమైపోయింది నాకు. మొత్తం సృష్టి అంతా ఆగిపోయింది. నా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా లేదు. అరే, ఏ అనుభూతి లేదు. ఒక జడ పదార్థం అంతే, ఏమి లేదు అక్కడ. ఏంది ఇదేం జీవితం రా బాబు, ఇలా ఉంటుందా అనుకోని, లేదు నాకు ఆ విషయం అనుభవం అయింది, అనుభవంలోకి వచ్చింది. దయచేసి మీ పనులలో మీరు రావచ్చు. నేను ఆ సంకల్పాన్ని విరమించుకుంటున్నాను. నాకు నేనే చెప్పుకునే ఒక్క క్షణంలో మళ్ళీ యథాస్థితిలోకి వచ్చేసి అప్పుడు అర్థమైంది మనసు యొక్క మర్మము, మనసు యొక్క గొప్పతనం, దాంట్లో నుంచి పుట్టే ఆలోచనల యొక్క గొప్పతనం. సరి అయింది ఎప్పుడు మనకు పనికొచ్చేది. అందుకే పరమహంస, హంసాతత్వము, పాలు నీళ్ళని వేరు చేసినట్టుగా ఆ రెండిటిని వేరు చేసే ఆ స్థితి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అది కూడా అసమస్య కాదు. శ్వాస దొరికిందా సంసారంలో ఇమడడం చాలా కష్టం, కుటుంబంలో ఇమడడం చాలా కష్టం. అలాంటి గొప్ప స్థితులకు అందుకే ఆ 200, 300, 400 సంవత్సరాలు సాధన చేసినప్పుడు ఓన్లీ శ్వాస మీదనే జరిగింది. వితౌట్ బ్రెత్ అసంభవం. ఎన్ని సంవత్సరాలు కూర్చోవచ్చు ఆ స్థితిలో. నేను అది తెలుసుకున్నా. దట్ ఈస్ పవర్ ఆఫ్ బ్రెత్. అందుకే చెప్పుకోవడం కానీ అనేక స్థానాల్లో చెప్తూ ఉన్నాను, శ్వాస వేరు ఆత్మ వేరు కాదు. ఎందుకు ప్రతి గారు శ్వాసే గురువు అంటున్నారంటే, నీ ఆత్మే నీ గురువు. ఎందుకంటే ఆత్మకు అన్ని తెలుసు. జ్ఞానంతో బరువుగా ఉంది నీ ఆత్మ. అందుకే ఎవరైనా ఆయన శ్వాస నీ గురువురా అని చెప్తారు. అది నిర్వాణం దాటిన తర్వాత తెలిసింది నాకు, రెండు ఒకటే అనే సత్యాన్ని. అందుకే ఏది వదలడానికి లేదు. 4 పిల్లర్స్ అపురూపం. మనసు యొక్క మూలం, మనసు యొక్క గొప్పతనం. అందుకే మానస సరోవరం కావాలి. మానసాదేవి ఋషికేశ్లో చార్ధామ్ యాత్ర పోయేటప్పుడు మొట్టమొదటి దర్శనం చేసుకోవాల్సిందే మానసాదేవిని. మనసు యొక్క దేవత. ఆ సాధనలో ఆ ప్రాపర్టీ మారుతూ ఉంటుంది. మనసు యొక్క స్థితులు మారుతూ ఉంటాయి. నంది స్థితి నుంచి నందీశ్వరుడి స్థితికి వస్తావు. ఎద్దులాగుంటుంది కింది స్థితిలో. తర్వాత ఈశ్వరతత్వాన్ని సంతరించుకుంటావు. మళ్ళీ మరింత పరిణతి చెంది మహానందీశ్వర తత్వాన్ని సంతరించుకుంటావు. బసవన్న బసవేశ్వరుడు అవుతాడు. అందుకే మనము ఆ ఎడ్లకు అంత గోమాత తత్వం వేరు, మరి నంది తత్వం వేరు, గోమాత తత్వం వేరు. ఇక్కడ అది రెండు తెలుసుకోవాలి. అది కామధేనువు, ఇది మనసుకు సంబంధించింది. అది శరీరానికి. కామధేనువు, కామము అంటే కోరికలు తీర్చే దేహము ఈజ్ ఈక్వల్ టు కామధేనువు. అపురూపం శరీరం యొక్క గొప్పతనం. అల్లావుద్దీన్ అద్భుత దీపం అని దానికి 2 ఇలా ఉంటాయి, 2 చెవులు ఉంటాయి. దాని ఇలా రుద్దంగానే సమస్తము దాంట్లో నుంచి ఆ శక్తి బయటకు వచ్చి అన్ని తీరుస్తుంది. ఈ శరీరము అలాంటి స్థితి పొందుతుంది. ఈ శరీరము అద్భుత దీపమై, పరమాద్భుత దీపమై, మహాపరమాద్భుత దీపంగా విరాజిల్లుతుంది. అది అక్షయ పాత్ర.
ఇట్లా రుద్దావా మొత్తం సాక్షాత్కరిస్తుంది. అలాంటి స్థితి ఉంది. అలాంటి స్థితి పొందడానికి సమస్త వనరులన్నీ నీ లోపల అమర్చి పెట్టబడి ఉన్నాయి. అందుకే దేన్ని జీవితంలో మీరు ఎప్పుడు నెవర్ 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 చిన్న వ్యతిరేక మాటలు శరీరాన్ని కానీ మనసు కానీ బుద్ధి పట్ల కానీ యు ఆర్ ద మాస్టర్ పర్ఫెక్ట్. సో ఎప్పుడు మీ నోట్లకి అలాంటి అపరిపక్వ మాటలు అశుభమైన మాటలు రాకూడదు. వచ్చిందా దాని పర్యావసనం చాలా తీవ్రంగా ఉంటుంది. తట్టుకోవడం కష్టం. చూశారుగా మనం అనేక సందర్భాల్లో మనసు అది ప్రశాంతతను కోల్పోతే ఆ ఒత్తిడి గురైనప్పుడు ఎంతటి తీవ్రమైన ఘర్షణకు లోనవుతాం. మైత్రి మనసుతో స్నేహం చేయాలి. ఎప్పుడు ఏది వ్యతిరేక దిశగా పోకూడదు. చాలా చాలా ఉంటాను శరీరం గురించి రకరకాల కామెంట్స్. ఇదేదో అయిపోయింది, కింది స్థితి, ఏదో ఆత్మ ఉన్నత స్థితి అనే డైలాగులు చెప్పేవాళ్ళు కూడా నేను విన్నాను. ఒక నాయన ఏది ఉన్నతము, ఏది నీ కింది స్థితి, ఏది పై స్థితి, మొత్తం ఈ వాహనంలోనే ఉంది కథ అంతా. ఊరికే చెప్పలే బాబా ముద్ర ఇలా మనసు బుద్ధిలోనే ఉంది నాయన. అశుద్ధమంతా ఈ రెండు పర్ఫెక్ట్ గా ఉన్నాయి, శరీరము ఆత్మ అని. నిర్మాణం ఇలాగే జరిగింది. మొత్తం ఆధ్యాత్మిక సారము సృష్టి రహస్యాలన్నీ దాగి ఉన్న ఈ ఒక్క ముద్రలో వారు పెట్టిన ఈ ముద్ర అంత అపురూపమై. అందుకే ఎప్పుడు స్వధర్మంలో ఉన్నప్పుడే మనము ఆ సంఘంలో సరిగ్గా ఉండగలుగుతాం. మన పట్ల మనము ఆ ఎరుక అనేది, ఆ గమనిక ఆ మాటలో అక్కడ మొదలవుతుంది. అప్పుడు శరీరం పట్ల ఈ మనసు చాలా ప్రశాంత స్థితిలో ఆటోమేటిక్ గా. అందుకే సైకోసోమటిక్ డిసీజ్ అని తెలిసేశారు వైద్యశాస్త్రం. మానసికపరమైన జబ్బులు అన్నీ అని. మనసు సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే జబ్బులే అని. అందుకే మనసు యొక్క కథ అది పోతూ ఉంటే ముందు పోతే ఎన్నో రహస్యాలు దాని వెనకాల దాగి ఉన్నాయి. మనసు యొక్క మూలం తెలుసుకుంటే భగవంతుడి యొక్క మూలం మనం తెలుసుకున్నట్టే మై డియర్ ఫ్రెండ్స్. భగవతత్వానికి మనసుకు అంత కథ ఉంది. అందుకే అది స్వధర్మంలో నువ్వు ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తావో అప్పుడు, అందుకే చిత్తవృత్తి నిరోధ పతంజలి గారు చెప్పింది, అటు ఇటు పోయే నీ మనసు ప్రశాంత స్థితి వస్తుంది. అక్కడ శక్తి అది చల్లగా పడటం మొదలవుతుంది. అది చల్లగా పడలేదా వేడి పుడుతుంది, శరీరం అంతా అతలాకుతలం అవుతుంది. మనసు ఎంత శీతలంగా ఉంటే శరీరము అంత చిరంజీవిత్వం పొందుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు నుంచి కమ్మున కూర్చోవాలి అంతే. ఆలోచనలు రావు, ఎక్కడొస్తాయండి? మన ఆహారంలో మార్పులు ఆలోచనలకు ఆహారానికి సంబంధం ఉంది, చెప్పా కదా. శరీరంలో మాలిన్యాలు ఆహారం సరి చేసుకుంటే చాలా వరకు తగ్గుముఖం పోతాయి. కానీ నాడీ మండలంలో ఉన్న మాలిన్యాలు ఓన్లీ సాధన ద్వారా మాత్రమే జరుగుతుంది. నాడీ మండల వ్యవస్థ రిలేటెడ్ విత్ మైండ్. లంకిని అంటే కలంకితం, మాలిన్యాలతో కూడిన శరీరం. లంక అంటే నాడీ మండల వ్యవస్థ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, చాలా మనసు గురించి ఎంతైనా చెప్పచ్చు. ఎన్నో సత్యాలు తెలుసుకున్నాను. డే టు డే లైఫ్లో గమ్మత్ ఏంటంటే
ఎక్కడ భగవంతుడి యొక్క తత్వం ఉంటుందో అక్కడ మాయపుర అడ్డుగా ఉంటుంది. ఎంతో సాధన ద్వారా ఎంతో శ్రమ కోర్చి అది తెలుసుకున్నప్పుడే ఆ గొప్పదనం విలువ తెలుస్తుంది. అందుకే ఆధ్యాత్మిక రహస్యాలు కొన్ని ఆ రహస్యాలుగా అలాగే ఉన్నాయి. అది ఏ పుస్తకాలలో రాయకూడదు, రాయబడి లేదు. ఎందుకంటే అప్పుడు ఆధ్యాత్మికత యొక్క సత్యాలు అవన్నీ బట్టబయలైతే ఆ గౌరవం తగ్గిపోతుంది. ఇంత కష్టపడి తీవ్ర సాధన చేసి అది తెలుసుకున్నా కాబట్టి అది అపురూపం అనే సత్యాన్ని నేను తెలుసుకోగలిగాను. ఎవరో వండి పెడుతూ ఉంటే రోజు చక్కగా తింటాం, కామెంట్ చేస్తాం, కానీ ఆ శ్రమ తెలియదు. ఒకసారి వాడు వండడం మొదలు పెడితే తెలుస్తుంది దాంట్లో సాధక బాధకాలు. కరోనా పుణ్యమాని పురుషులందరికీ మగవాళ్ళందరికీ తెలిసి వచ్చింది ఇంట్లో స్త్రీలు ఎంత వర్క్ చేస్తారు, వారు ఎంత బిజీగా ఉంటారు. నిరంతరం ఈ ఇల్లుని తీర్చిదిద్దడంలో వాళ్ళ ప్రముఖ పాత్ర అందరికీ తెలిసి వచ్చింది. ప్రతి ఒక్కరికి, పిల్లలకు తెలిసింది, పెద్దవాళ్ళకు తెలిసింది ఆ గృహిణి యొక్క పాత్ర. మా అబ్బాయి అన్నాడు, ఓయమ్మో ఇన్ని పనులు ఉంటాయి ఆ ఇంట్లో అని. అంతకుముందు ఏంది మమ్మీ మీరు హాయిగా పడుకుంటున్నారు, నేను అడిపోగానే మీకు పని ఏముంది, ఇలా ఉండేది వాడి భావం. సహజం అది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మూసేవాడికి తెలుస్తుంది ఆ బరువు, చూసేవాడికి తెలియదు కావడి బరువు. అందుకే ఎన్నెన్నో సత్యాలు, ఎన్నో ధర్మాలు, కానీ ఒక్క ధర్మాన్ని మనం సరిగ్గా మనం ఆచరణలో పెడితే ఈ నాలుగిటి చుట్టే మొత్తం అన్ని, నువ్వు ఎన్ని ధర్మాలైనా చెప్పుకోండి, మనము కామ అర్ధ ధర్మ మోక్షాలు, శరీరము మనసు బుద్ధి, మొత్తం దీని చుట్టే ఉంది కథ. ఈ అనుభవాల పరంపర మొత్తము వీటి యొక్క మూలాలు తెలుసుకోవడమే, ఇంకొకటి ఏమి లేదు. మనల్ని మనం తెలుసుకోవడం అంటే మన లోపల ఉన్న ఈ 4 తత్వాలని సంపూర్ణంగా తెలుసుకోవడమే. అది తెలిసిందే మళ్ళీ మరొకసారి ఆ తెలిసిందే అని నాకు తెలిసి నేను అనేది మీరు తెలుసుకున్న రోజున నాకు అంతా తెలుసు అనే సత్యాన్ని తెలుసుకుంటారు. నేను అదే తెలుసుకున్నాను, ఆ నేను అని తెలుసుకున్న రోజున నాకు అంతా తెలుసు అనే సత్యాన్ని మాత్రం దర్శించాను. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అంతా తెలిసిందే, అంతా అందరికీ తెలిసిందే. ఆ అజ్ఞాన పొరలు ఉండడం వల్ల, ఆ తెరలు ఉండడం వల్ల ఆ తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాం, విడిబడి ఉన్నాం మనం. అందుకే ఆ విడిబడి ఉన్న ఆ కేంద్రాలన్నీ మళ్ళీ ఆ నిర్మాణం కూడా అంత పర్ఫెక్ట్ గా ఉన్నది. చిత్రంగా ఉంటుంది ఒక్కొక్కసారి గమనిస్తే, ఏమా నిర్మాణం, ఏమా కథ. సుషుమ్న నాడి మొదలు పెడితే ప్రతి నాడిది ఒక కథ, నాడుల వ్యవస్థ, నాడుల కలయిక అపురూపం. అందుకే ఈ ఏకత్వంలోకి ప్రయాణం అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని మనకు అందించారు మహానుభావులంతా. నేనేమనుకోలే, ఏదో 21 days 40 days వాళ్ళు పెడదాంలే మెడిటేషన్, అందరూ చెప్పాలి కదా అనుకున్నాను. కానీ ఇది లేదు స్వామి 1 year అని మనకు సందేశం మహానుభావుల నుంచి అందించినప్పుడు అది ఆచరణ యోగ్యం. కానీ రోజు రోజుకు ఈ రోజు నుంచి ఇంకరోజు ఇంకా మరింత అర్థమైంది ఏం జరుగుతుంది దీంట్లో. ఎందుకు ఈ 2 గంటల ధ్యానంలో ఎందుకు ఇంత శక్తి ప్రవాహం మనల్ని ముంచెత్తుతుంది, గొప్ప దివ్యమైన అనుభూతులు ఎందుకు పొందుతున్నాము, దాని వెనకాల రహస్యం ఏంటని కొంతవరకు అర్థం చేసుకోగలిగా ఈరోజు మూలాలు. మై డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా రోజు నేను ఏదైతే తెలుసుకున్నానో అది తప్పకుండా నేను తెలుసుకున్నంత వరకు, ఎప్పుడు తెలుసుకున్నది కోరంతా, తెలియంది కొండంత ఎప్పుడు ఉంటుంది. నాకు ఊర్ధలోక జ్ఞానం గురించి నాకు తెలియదు, కానీ లోపటున్న ఆ సమస్త లోకాల తత్వాలన్నీ తెలుసుకుంటున్నాను.
ఒక గొప్ప ఈ కార్యక్రమంలో ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో వింతలు, విశేషాలను మనము తెలుసుకోబోతున్నాం. అలాంటి నేను ఎదురు చూస్తున్నాను. నాకు ఆ సందేశం ఇచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందో ఆ రోజు, ఆ వింతలు విశేషాలతో కూడిన ఆ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందా అని. అది తొందరలోనే అది రూపుదిద్దుకుంటుంది. ఇప్పటి వరకు మనం ఎప్పుడు దర్శించని, ఎప్పుడు తెలుసుకోలేని కొత్తవి, లేటెస్ట్ అప్డేట్ అంటారు కదా, అలాంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ కార్యక్రమంలో. ఈ జూమ్, ఈ వన్నెస్ మెడిటేషన్ అనే ఈ ప్రోగ్రాం ద్వారా, ఏకత్వంలోకి ప్రయాణం అనే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది, చాలా మంది సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు. ఎంతో మంది సీనియర్ మాస్టర్స్, కేశవరాజు గారు వారు మొన్న నుంచి రావడం, వారు నిన్న ఏం స్వామీజీ చాలా గొప్పగా ఉంది దామోదర్, ఎంత బాగుందో ధ్యానం చెప్పలేను అన్నారు. నేను గంట కూర్చునేవాడిని, కానీ 2 గంటలు చాలా గొప్పగా ఉంది అని వారు చెప్పినప్పుడు చాలా నాకు ఆనందం వేసింది. అది తెలుస్తుంది. అందుకే తెలిసిన వాళ్ళని ఒక 11 days పాల్గొనమండి చాలు, తర్వాత వాళ్ళని వదిలేయండి. వాళ్ళ వల్ల కాదు. 3 to 5 days అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఒక ప్రయోగశాత్మకంగా ఇది మొదలు పెట్టడానికి ముందు ఒక 5 days అందరితో చేయించినప్పుడు నాకు వచ్చిన ఆ ఫలితాలను గమనిస్తే నాకు అర్థమైంది. అప్పుడు అది రోజు రోజుకు ఎలా శక్తివంతం అవుతుందో ఇది తెలుస్తుంది. ఒక గొప్ప మహానుభావులు, ఎంతో మంది మహామా సాధన చేసిన మహానుభావులంతా, అమ్మలు, అయ్యలు, త్రిమూర్తుల పురుషులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళు ఒక మహాశక్తి తరంగాలే ఈరోజు దీని ద్వారా మనం ఆ విషయంలోకి వదులుతున్నాం. ఏది మనం ఇచ్చామో అదే మనం పొందుతాం. ఇచ్చిందే మనం పొందడానికి అర్హత. ఆ సత్యాన్ని నేను సంపూర్ణంగా తెలుసుకున్నాను. రేపు తప్పకుండా దానికి సంబంధించిన ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఈ గివ్ అండ్ టేక్ పాలసీ ఏమిటి, ఎలా జరుగుతుంది, అసలు పిరమిడ్కు మనకున్న అవినాభావ సంబంధం, ఓన్లీ పిరమిడ్ కడితేనే సరిపోతుందా, ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుంది పిరమిడ్లో, అది అనుభవపూర్వకంగా కొన్ని అనుభవాలు జరిగాయి దాని మీద. అలాంటి అనుభవాలన్నీ మళ్ళీ రేపు మరొకసారి బుద్ధికి సంబంధించిన ధర్మం రేపు తెలుసుకుందాం. ఇంకా 2 ధర్మాలు ఉన్నాయి. మరింత విశ్లేషణతో కూడిన విషయాల్ని తెలుసుకుందాం. కాబట్టి మై ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.